ఫ్రెండ్స్, మరి మా ప్రాంతంలో అయితే చాలా విరివిగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి. అయితే కొన్ని ముస్లిం పెళ్ళిళ్ళు, క్రిస్టియన్ పెళ్ళిళ్ళు, తర్వాత హిందూ పెళ్ళిళ్ళు ఇలా జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మరి మేమైతే ఈరోజు క్రిస్టియన్స్ మ్యారేజ్ అయితే వీడియో తీసాం చూడండి. ఇక్కడైతే కాత పెట్టి విప్పుతున్నారు, చూశారు కదా ఫ్రెండ్స్. అంటే పెళ్ళి కూతురుకు తోబుట్టు అంటే మితాయి బుడ్డిగా వచ్చిన వాళ్ళ బంధువుల నుంచి ఆ పెట్టె అనమాట తీసుకొస్తారు పెళ్లి కూతురికి. దయచేసి సమయం వచ్చిన కనుక ఆయా గ్రామాల నుంచి వచ్చినటువంటి చుట్టాలు బంధువులు చేయవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తా ఉన్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే కళ్యాణ మండపం నుంచి మరి పాస్టర్స్ పిలుపు మేరకు ఇక్కడ మరి వధువును రెడీ చేసి కళ్యాణ మండపంకి తీసుకెళ్ళాలన్నమాట. ఇక పాస్టర్స్ ఈ విధంగా తీసుకెళ్తారు, ప్రార్థన చేసి ఇలా తీసుకెళ్తారనమాట. చూడండి ఫ్రెండ్స్. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమను ఉన్నతమైన నీ సంకల్పముతో నీ మహిమ వివరింపగా. ఫ్రెండ్స్, పెళ్లి కూతుర్ని మండపానికి తీసుకొచ్చేటప్పుడు ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ బంధువులు అయితే లేచి నిలబడతారనమాట. అదొక సాంప్రదాయం. అక్కడ కరెంట్ కొంచెం తక్కువగా ఉంది. స్తుతి నైవేద్యము నీకు అర్పించే కీర్తనలు అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకు అర్పించే కీర్తనలు మౌనాను మధురంగా నీ పండగా నాలోన ఏ మంచి చూసావయ్యా నీ ప్రేమ చూపితి నీకే సాటి అయిన సహకారే అంతవస్త్రమందు నీవు తృప్తి నందుము ధనము కలిసి కొరకు నీవు ఆశపడకుము అంతవస్త్రమందు నీవు తృప్తి నందుము ధనము కలిసి కొరకు నీవు ఆశపడకుము శోధనలు దురాశలు మదిని రేపుచు
శోధనలు దురాశలు మదిని రేపుచు మరణమైన ఊబిలోకి నిన్ను చేర్చును సోదరి దైవ కుమారి నీ పురుషునికి సాటి అయిన సహకారి సోదరి దైవ కుమారి పురుషునికి సాటి అయిన సహకారి జగడగొండి కాపురాన్ని జార విడుము భయం కలిగి వినయముందుము జగడగొండి కాపురాన్ని జార విడు. ఫ్రెండ్స్, మరి పెళ్లి కూతురు పక్కన కూర్చున్నదే చిన్న పాప ఎవరు అనుకుంటున్నారా? ఇది మా ఊరు నుంచేనండి, మితాయి బుడ్డ అనమాట. తోడు పెళ్లి కూతురు అంటారు. కనిపెట్టుము కుటిలమైన మాటలన్నీ కట్టి పెట్టుము. ఫ్రెండ్స్, ఇక్కడైతే మరి మా బ్రదర్స్ అయితే సాంగ్స్ పాడుతున్నారు. అంటే మ్యారేజ్కి సంబంధించిన పాట ఇక్కడ స్పెషల్ సాంగ్ అనమాట. ఫ్రెండ్స్, బంధువులు అయితే ఇలా కేరేజీలు పట్టుకొని డ్రింక్స్ కానీ ఏదైనా చీరలు కానీ బియ్యం కానీ తీసుకొస్తారు. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడైతే తీసుకొస్తున్నారు. ఏదైతే జరిగింది ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ప్రధానం జరిగిన తర్వాత ఇప్పటికి వేరింటిలో వెళ్ళి కాపులు చేయాలి. అక్కడ కుటుంబ సభ్యులతో ఎదిగి అలిగి వారితో జాగ్రత్తగా ఉండాలి. ఇది కింద వస్తుంది చూస్తారండి. అందుకని అయ్యా తాగుమని చెప్పి త్వరగా అతడును చేతి మీదకి తీసుకొని అతనికి దాహం ఇచ్చారు. తల్లిదండ్రులకు లోబడి తల్లిదండ్రులు ఆమె ఇంట్లో ఒక మెరిసే నక్షత్రముగా ఆ కుటుంబానికి ఫ్రెండ్స్, మరి ఇక్కడైతే పాస్టర్స్ ఇక్కడ వధువుని ఉద్దేశించి అంటే పెళ్లి కూతురుని ఉద్దేశించి కొన్ని మంచి మాటలు, బైబిల్లో నుంచి మంచి మాటలు, జీవితంలో ఎలా ఉండాలి, అత్తగారితో మామగారితో ఊరు వాళ్ళతో భర్తతో ఏ విధంగా జీవించాలని మంచి మంచి మాటలు బైబిల్లో నుంచి తీసి ఇక్కడ బోధిస్తూ ఉంటారనమాట. పెళ్లి మధ్యలో వాక్యం అనమాట అండి ఇది. ఫ్రెండ్స్, ఇక్కడ మరి చివరి దశలో అయితే ప్రార్థన, ఆశీర్వాద ప్రార్థన వధువును ఉద్దేశించి వారు తమ దాంపత్య జీవితాన్ని చక్కగా జీవించాలని మంచిగా ప్రార్థిస్తుంటారు అనమాట. ప్రధాన కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చిన బంధువులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ప్రత్యేకంగా తల్లిదండ్రుల భాగంగా వారంతా బంధువులు, స్నేహితుల భాగంగా మీ సేవకులు బాధికుల భాగంగా ప్రత్యేకంగా ఇస్తారు ఒక కార్యక్రమం జరుపుతున్నారు. మీరు వారి కూడా మీ మహిమ ఘనత ప్రభావం మీద పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామమున అడిగి వచ్చున్నాము తండ్రి, ఆమేన్. పరమాత్మైన దేవుని కృపయు మన ప్రభువైన తండ్రిని ఈ నూతన వధువుని అలాగే మేడం నమస్తే. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం విందు ఆరగిస్తున్నది చూస్తున్నాం. ఫ్రెండ్స్, ఇక్కడ చాలామంది చూశారు కదా, ఇక్కడ విందు ఆరగిస్తుంటారు. ఇది పెళ్లి కూతురు ప్రార్థన అనంతరం ఈ విధంగా విందు ఆరగించడానికి అందరూ వెళ్తారనమాట కందసాలకి. చూశారు ఫ్రెండ్స్, చాలామంది అయితే విందు ఆరగించడానికి వచ్చారు. చాలామందికి పిలుపు వెళ్ళకపోయినా కూడా చాలామంది వస్తారు ఊరు పక్క వాళ్ళు. ఎందుకంటే సిటీలో అయితే ఎవరికైతే ఆహ్వానం ఉంటుందో వాళ్ళకి మాత్రమే భోజనాలు ఉంటాయన్నమాట.
ఆయా అద్భుతం వారిని ఏర్పడడం ద్వారా ఆయన నీవు బయలుకి ఆయన జీవించి కష్టాలను నామం ప్రార్థన స్థాపించిన ధన్యవాదాలు. చూడండి గురుగారు, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ పెళ్లి కొడుకు బంధువులు అయితే చాలా ఆలస్యంగా వచ్చారండి. అంటే వాళ్ళు రిలేషన్స్, అంటే వాళ్ళు బ్రదర్స్, వాళ్ళు చిన్నాన్న పెద్దనాన్న వాళ్ళు అయితే లేటుకు రావడం వలన వీళ్ళైతే కొన్ని మంచి మాటలు, అంటే వధువుకి అప్పగింతల్లో కొన్ని మాటలు చెప్తారు, వాటిని అయితే మిస్ అయ్యారు. చివరిలో అప్పగింతలు ఉంటాయని చెప్పారు, ముందుకెళ్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే పెళ్లి కూతురికి అప్పగింతలు జరుగుతుందన్నమాట. అంటే పెళ్లి కూతురు వాళ్ళ ఫ్యామిలీను పెళ్లి కొడుకు వాళ్ళ ఫ్యామిలీకి అప్పగిస్తారనమాట. ఇక మీదట మా చేతుల నుంచి పిల్లలు మీ చేతికి పెడుతున్నాము, ఇంకా మీ బాధ్యత మీరే చూసుకోవాలంటారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని మరి ఫ్రెండ్స్, ఇక్కడైతే పెళ్లి కూతుర్ని తీసుకెళ్ళిపోతున్నారండి, చూశారు కదా. అయితే వాళ్ళు వెళ్ళే ముందు ఊర్లో అయితే కొంతమంది ఆ ఊరు వాళ్ళే అంటే కర్ర అడ్డు పెట్టి అడ్డుతున్నారు ఫ్రెండ్స్, ఎందుకంటే డబ్బులు ఇమ్మని. మరి అది ఏ సాంప్రదాయంలో వాళ్ళు నేర్చుకున్నారో తెలియదు. మాకైతే చిన్నప్పటి నుంచి మేమైతే చూస్తూనే ఉన్నాం. మా ఊర్ల నుంచి కూడా మేము పెళ్ళికి వెళ్ళినప్పుడు ఈ విధంగానే డబ్బులు ఇచ్చి అయితే రావడం జరిగింది. వాళ్ళైతే 516 కానీ 1016 కానీ అడుగుతారనమాట. అప్పుడు ఇంకా తప్పదు, ఎంత బతమాలన్నా వాళ్ళు దారి ఇవ్వకపోగా మనం తప్పకుండా డబ్బులు ఎంతో కొంత పే చేసి అయితే మనం పెళ్లి కూతుర్ని ఊరు దాటించాలన్నమాట. ఇదొక సాంప్రదాయం. ఇక్కడ రండి. ఐదు 516 ఇక్కడంతా వేసుకున్నది మరి 1000 తప్పు 3 పదాలు అడుగుండు 1000 పదాలు కూడా ఫ్రెండ్స్, మరి వీడియో చూశారు కదండి, ఎలా ఉంది? నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మేము మీ ముందు రావాలంటే మరి తప్పకుండా మా ఛానల్ని మీరు ఫాలో చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో. మరో మంచి వీడియోతో మేము మీ ముందుకు రావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.
Thank you.